రౌతులపూడి మండలం దగ్గరే మాది ఈ కట్టలోకి వస్తుంది. అందుకని నన్ను మీరంతా కూడా తప్పకుండా కార్యక్రమాలకి ఉపయోగించుకోవచ్చు. నేను కూడా స్వయం సేవకునే. నాకు ఆ హిందుత్వ భావజాలం కలిగి నేను సంఘ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నన్ను ఎవరో తీసుకురాలేదు, జాయిన్ చేయలేదు. చదువుకునే రోజుల్లో నాకు ఆ భావజాలం కలిగి సంఘ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను హైదరాబాద్లో బేగంపేట్ నగరానికి సంఘ చాలకుగా పనిచేస్తాను. అంటే కాకినాడ నగరానికి ఎలాగ సంఘ చాలకులు ఉంటారో అలాగే నేను హైదరాబాద్లో బేగంపేట్కి నగర సంఘ చాలకుగా పనిచేస్తాను. సో మన సిస్టంలో పనిచేసే అవగాహన, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక తప్పకుండా నన్ను మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా మంచి కార్యక్రమం. మనం కులాల గురించి చెప్తాం. మనం స్వయం సేవకులుగా ఇతర వారు ఏ కులం కూడా తెలియకుండా మనం పనిచేస్తా పోతాం. కానీ కులాలు అన్నది వాస్తవం. అదేవిధంగా సమరసత భావంతో మన పెద్దలు చెప్పారు. సమరసత భావంతో ఈ కులాలను అందరినీ కలిపే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది కుల పెద్దల పరిచయం అయ్యింది. సో మన కులాల్లో కూడా మత మార్పిడి జరుగుతుంది. ఆ మత మార్పిడి ఆపాలంటే కుల పెద్దల ద్వారా అది సాధ్యం అవుతుంది. సో ఆ విధంగా కుల ప్రస్తావన వచ్చింది తప్ప లేకపోతే మన మధ్య కులాలు అడ్డంకి కాదు. మనం ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడడం, మన కులం ఏంటో కూడా చెప్పడం. సో ఇది గమనించవలసిందిగా నా తోటి స్వయం సేవక కార్యకర్తలను కోరుతూ తప్పకుండా నేను సమయం ఇస్తానండి. మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా చాలా రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్నాం. అది మనకి ఏదైతే పొలిటికల్ పవర్ ద్వారా మనం సాధించగలుగుతుందో చూపించుకోగలుగుతాం. కానీ అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రంలో ఇంకా ఆ స్థాయికి వెదగలేదు కనుక చాలా పని చేయవలసిన అవసరం ఉంది. మనలాంటి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తే కానీ, మన భావజాలం స్ప్రెడ్ చేస్తేనే కానీ ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే హిందుత్వ భావం కానీ, హిందుత్వ పరంగా కార్యకర్తలు తయారు చేయడం కానీ జరిగే పరిస్థితి ఉండదు కనుక తప్పకుండా మనం సమయం ఇచ్చి క్షేత్రస్థాయిలో మనంతా కూడా పనిచేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు.